హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లోనే హెల్దీగా గోధుమ పిండితో బిస్కెట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇంత ఈజీగా గోధుమ పిండితో బిస్కెట్స్ చేయొచ్చు అని తెలిస్తే బయట ఎవ్వరూ కొనరండి. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ బిస్కెట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. 1/2 కప్పు నువ్వులు వేసుకోండి. 1/2 కప్పు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి మొత్తం కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. పిండి కలిపేటప్పుడు ఈ విధంగా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అప్పుడే నెయ్యి పిండికి బాగా కలుస్తుందండి. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని చేతితో ప్రెస్ చేస్తే మనకి ముద్దలాగా రావాలండి. ఇలా వచ్చింది అంటే మనం వేసుకునే నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని పక్కన పెట్టుకోండి. మరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు పంచదార వేసుకోండి. 1/2 కప్పు కంటే కూడా కొంచెం తక్కువ నీళ్లు పోసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుని దీన్ని బాగా కలుపుతూ పంచదార కరిగేంత వరకు కూడా మీరు ఉడికించుకోవాలండి. పంచదార కరిగితే సరిపోతుందండి. దీనికి మనకి పాకమేమీ అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా పంచదార మొత్తం కూడా కరగాలన్నమాట. ఈ విధంగా కరిగిన పంచదార నీళ్ళని మనం ముందుగా పక్కన పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ పంచదార సిరప్ చాలా వేడిగా ఉంటుందండి. అందువల్ల ఈ విధంగా స్పూన్తో కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు చేతి సహాయంతో దీనిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. పిండి కనుక మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే దీంట్లోనే 1 లేదా 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి కానీ లేదంటే బొంబాయి రవ్వ కానీ వేసుకోవచ్చండి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పెద్ద ముద్దని తీసుకోండి. ఈ ముద్దని మనం చేతి సహాయంతో సిలిండర్ షేప్లో చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రోల్ చేసుకుంటూ సిలిండర్ షేప్లోకి తీసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసిన తర్వాత చాకు సహాయంతో దీనిని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం టిల్ట్ షేపులో క్రాస్గా కట్ చేసుకోండి. మీకు కావాలి అంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చండి. మరీ మందంగా కట్ చేయకండి. ఈ విధంగా 1/2 ఇంచు గ్యాప్లో కట్ చేసుకోండి పీసెస్ లాగా. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా రోల్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి ఈ షేప్లో వస్తాయండి బిస్కెట్స్ అన్ని కూడా. మరోవైపు స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేయండి. మరీ ఎక్కువగా వేయకండి. ప్యాన్కి ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోండి. వేసిన వెంటనే వీటిని కదల్చకూడదండి. ఇవి కొంచెం కాలిన తర్వాత మరొక సైడ్కి ఈ విధంగా స్పూన్ సహాయంతో తిప్పుతూ కూడా మీరు ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని బిస్కెట్స్ని కూడా 2 వైపులా కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ బిస్కెట్స్ చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోండి. ఈ బిస్కెట్స్ వేసిన వెంటనే కొంచెం మెత్తగా ఉంటాయండి. అవి చల్లారే కొద్దీ కూడా క్రిస్పీగా ఉంటాయి. ఇవి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఈ టేస్టీ బిస్కెట్స్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి.
మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.